ఫ్రెండ్స్, మన ఇండియా మ్యాప్‌లో ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళడం అంటే సూసైడ్‌తో సమానమని మీకు తెలుసా? అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ కూడా పనిచేయవు. ఆ ఐలాండ్ చుట్టూ ఇండియన్ నేవీ ఎప్పుడు పెట్రోలింగ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా పొరపాటున అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారు గాబట్టి. అక్కడికెవరు వెళ్ళకుండా నేవీ వాళ్ళని ఆపుతారన్నమాట. అదే నార్త్ సెంటినెల్ ఐలాండ్. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది ఒక చిన్న ఐలాండ్. కానీ అక్కడ నివసించే ప్రజలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా బతికేవారో అచ్చం అలాగే బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు, కరెంట్ లేదు, అసలు డబ్బంటే ఏంటో కూడా తెలీదు. ఎవరైనా బయట మనుషులు వాళ్ళని కలవడానికి వెళ్తే వాళ్ళు మాట్లాడరు. మాట్లాడడం పక్కన పెడితే నేరుగా బాణాలు వేసి చంపేస్తారు. అసలు వీళ్ళు ఎవరు? 60,000 సంవత్సరాల నుండి వీళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నారు? మోడర్న్ వరల్డ్ అంటే వాళ్ళకి ఎందుకంత కోపం? ఈరోజు మనం ఆ ఫర్బిడెన్ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ సెంటినెల్ ట్రైబ్ గురించి సైంటిస్ట్‌లకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళని దగ్గర నుండి స్టడీ చేసే ఛాన్స్ ఎవ్వరికీ దొరకలేదు. హిస్టరీ ప్రకారం 60,000 సంవత్సరాల క్రితం మనుషులు ఆఫ్రికా నుండి వలస వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్ ఈ ఐలాండ్‌లో ఆగిపోయారని అంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడే ఐసోలేట్ అయిపోయారు. సింపుల్‌గా చెప్పాలంటే మనం 2024లో ఉన్నాం. కానీ వాళ్ళు ఇంకా స్టోన్ ఏజ్‌లోనే ఉన్నారు. వాళ్ళ భాష ఎవరికీ అర్థం కాదు. అండమాన్‌లోని వేరే తెగలైన జొరావా లేదా ఓంగే భాషలతో కూడా వీళ్ళ భాష మ్యాచ్ అవ్వదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతకాలం నుండి ఒంటరిగా ఉంటున్నారో. వాళ్ళ పాపులేషన్ ఎంత అనేది ఒక పెద్ద మిస్టరీ. హెలికాప్టర్స్ నుండి తీసిన ఫోటోస్‌ని బట్టి వాళ్ళు 50-150 మందితో ఉండొచ్చని ఎస్టిమేట్ చేస్తున్నారు. వాళ్ళు నల్లగా, చాలా స్ట్రాంగ్‌గా, హెల్తీగా కనిపిస్తారు. వాళ్ళకి వ్యవసాయం తెలీదు. కేవలం వేట, ఇంకా ఫిషింగ్ మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ వాళ్ళకి బయట ప్రపంచం అంటే ఎందుకంత పగ? దానికి ఒక హిస్టరీ ఉంది. దీనికి మెయిన్ రీజన్ మన హిస్టరీలో జరిగిన కొన్ని సంఘటనలే. 1800లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న టైంలో విడల్ పోర్ట్‌మ్యాన్ అనే ఒక ఆఫీసర్ ఈ ఐలాండ్ మీదకి వెళ్ళాడు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి ఒక అలవాటు ఉండేది. కొత్త రకం మనుషులు కనిపిస్తే వాళ్ళని పట్టుకొచ్చి జూలో పెట్టినట్టు ప్రదర్శించేవాళ్ళు. పోర్ట్‌మ్యాన్ తన టీమ్‌తో ఆ ఐలాండ్‌కి వెళ్ళినప్పుడు సెంటినెలీస్ భయపడి అడవిలో దాక్కున్నారు. కానీ ఒక ముసలి జంట ఇంకా నలుగురు పిల్లలు మాత్రం వీళ్ళకి దొరికిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ అసలు సమస్య మొదలైంది. ఐలాండ్‌లో స్వచ్ఛమైన గాలిలో పెరిగిన ఆ ముసలి వాళ్ళకి మన దగ్గర ఉండే బాక్టీరియా ఇంకా వైరస్‌ని తట్టుకునే ఇమ్యూనిటీ లేదు. సిటీకి రాగానే వాళ్ళకి జబ్బు చేసి ఆ ఓల్డ్ కపుల్ చనిపోయారు. పోర్ట్‌మ్యాన్‌కి భయం వేసి మిగిలిన నలుగురు పిల్లలకి బహుమతులు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి ఆ ఐలాండ్‌లో వదిలేశాడు. ఆ పిల్లలు వెళ్లి వాళ్ళ తెగ వాళ్ళకి ఏం చెప్పారో తెలీదు గానీ అప్పటినుండి బయట మనుషులు చూస్తే వాళ్ళు చంపేస్తారు. ఇక 1981లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలి. ద ప్రిమోర్స్ అనే ఒక పెద్ద కార్గో షిప్ తుఫాను వల్ల దారి తప్పి సెంటినెల్ ఐలాండ్ దగ్గరలో ఉన్న పగడపు దెబ్బల్లో ఇరుక్కుపోయింది. షిప్‌లో ఉన్న క్రూ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హమ్మయ్య! ల్యాండ్ దొరికింది. మనం సేఫ్ అనుకున్నారు. కానీ మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఒడ్డు మీద డజన్ల కొద్దీ నల్లటి మనుషులు చేతిలో బాణాలు, ఈటెలు పట్టుకొని నిలబడున్నారు. కెప్టెన్ బైనాక్యులర్స్‌లో చూసి షాక్ అయ్యాడు. ఆ ఐలాండ్ వాళ్ళు చూడడానికి ఫ్రెండ్లీగా లేరు. యుద్ధానికి రెడీ అవుతున్నట్టున్నారని కెప్టెన్‌కి అర్థమైంది. కొద్దిసేపటికే సెంటినెలీస్ ఆ షిప్ మీదకి బాణాల వర్షం కురిపించడం స్టార్ట్ చేశారు. ఆ షిప్ కెప్టెన్ అర్జెంట్‌గా రేడియోలో మెసేజ్ పంపాడు. "మేము ప్రమాదంలో ఉన్నాం. వీళ్ళు మనుషులు కాదు, వైల్డ్ వారియర్స్. మమ్మల్ని వెంటనే కాపాడండి" అని. లక్కీగా తుఫాను వల్ల అలలు ఎక్కువగా ఉండడంతో సెంటినెలీస్ చిన్న పడవల్లో షిప్ దగ్గరికి రాలేకపోయారు. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ హెలికాప్టర్ పంపించింది. ఆ క్రూని కాపాడింది. ఆ షిప్ శకలాలు ఇప్పటికీ గూగుల్ మ్యాప్స్‌లో ఆ ఐలాండ్ దగ్గర కనిపిస్తాయి. అయితే చరిత్రలో ఒకే ఒక్కసారి వీళ్ళతో ఫ్రెండ్లీ కాంటాక్ట్ జరిగింది. 1991లో త్రిలోక్‌నాథ్ పండిట్ అనే ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆయన చాలా ఏళ్లుగా వాళ్ళకి కొబ్బరికాయలు ఇవ్వడం అలవాటు చేశారు. సెంటినెలీస్‌కి కొబ్బరికాయలంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఐలాండ్‌లో కొబ్బరి చెట్లు లేవు. పండిట్ వాళ్ళ టీమ్ బోట్‌లో వెళ్లి నీళ్లల్లో కొబ్బరికాయలు వదిలేసేవాళ్ళు. మొదట్లో వాళ్ళు బాణాలు వేసేవాళ్ళు. కానీ మెల్లగా అర్థం చేసుకున్నారు. వీళ్ళు మనల్ని చంపడానికి రాలేదు, ఫుడ్ ఇవ్వడానికి వచ్చారని. జనవరి 4, 1991న ఒక అద్భుతం జరిగింది. సెంటినెలీస్ ఆయుధాలు లేకుండా శాంతియుతంగా బోట్ దగ్గరికి వచ్చారు. పండిట్ గారి చేతిలో నుండి కొబ్బరికాయలు తీసుకున్నారు. ఇది హిస్టరీలోనే ఒక గ్రేట్ మూమెంట్. కానీ ఆ తర్వాత గవర్నమెంట్ ఈ ట్రిప్స్‌ని ఆపేసింది. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్తే 2004లో వచ్చిన సునామీ మీకు గుర్తుండే ఉంటుంది. అది ఆసియా మొత్తాన్ని కుదిపేసింది. అండమాన్ నికోబార్ దీవులు ఆ సునామీకి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అప్పుడు మన గవర్నమెంట్‌కి ఒక డౌట్ వచ్చింది. సెంటినెల్ ఐలాండ్ వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళకి టెక్నాలజీ లేదు, వార్నింగ్ సిస్టమ్స్ లేవు.
ఖచ్చితంగా అందరూ చనిపోయి ఉంటారనుకున్నారు. సునామీ వచ్చి 3 రోజుల తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక హెలికాప్టర్‌ని ఆ ఐలాండ్ మీదకి పంపింది. హెలికాప్టర్ నుండి కిందకు చూసిన పైలట్ షాకయ్యాడు. బీచ్‌లో ఒక సెంటినలీస్ వారియర్ నిలబడి ఆ హెలికాప్టర్ వైపు బాణం గురిపెట్టి ఉన్నాడు. అంటే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి సిక్స్త్ సెన్స్ లేదా యానిమల్ ఇన్‌స్టింక్ట్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయని. సముద్రం వెనక్కి వెళ్ళడం, పక్షుల అరుపులు మారడం గమనించి సునామీ రావడానికి ముందే వాళ్ళు కొండలపైకి వెళ్ళిపోయి ఉంటారు. మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉన్నా మనం నష్టపోయాం. కానీ టెక్నాలజీ లేని వాళ్ళు నేచర్‌ని అర్థం చేసుకొని సర్వైవ్ అయ్యారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. కానీ 2018లో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. జాన్ అలన్ చౌ అనే 26 ఏళ్ల అమెరికన్ ఎలాగైనా సరే సెంటినెల్ ఐలాండ్‌కి వెళ్లి వాళ్ళకి క్రిస్టియానిటీ గురించి చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి అని డిసైడ్ అయ్యాడు. ఇది ఇల్లీగల్ అని తెలిసినా లోకల్ మత్స్యకారులకి లంచం ఇచ్చి అక్కడికెళ్ళాడు. జాన్ తన డైరీలో రాసుకున్నాడు. నేను వాళ్ళని చూశాను. వాళ్ళు నా మీద బాణాలు వేశారు. కానీ నేను మళ్ళీ వెళ్తాను అని. చివరిసారిగా అతను ఒంటరిగా ఐలాండ్ మీదకి వెళ్ళాడు. ఫిషర్‌మెన్ దూరం నుండి చూస్తుండగానే సెంటినెలీస్ అతన్ని బాణాలతో కొట్టి చంపేశారు. తర్వాత అతని బాడీని ఇసుకలో పాతిపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయింది. జాన్ ఫ్యామిలీ అతన్ని క్షమించమని కోరారు. కానీ అతని బాడీని వెనక్కి తేవడానికి గవర్నమెంట్ ట్రై చేయలేదు. ఎందుకంటే బాడీని తేవాలంటే మళ్ళీ ఆ ట్రైబ్‌తో యుద్ధం చేయాలి. ఇది ఇంకా ఎక్కువ మంది చనిపోవడానికి కారణమవుతుంది. సో, ఆ చాప్టర్‌ని అక్కడితో క్లోజ్ చేసేశారు. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అసలు మన దగ్గర గన్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, ఆర్మీ ఉంది కదా! వెళ్లి వాళ్ళని సివిలైజ్ చేయొచ్చు కదా అని. వాళ్ళకి బట్టలు, మందులు ఇవ్వచ్చు కదా అని. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే అది కొంచెం డేంజరస్. మెయిన్ రీజన్ ఇమ్యూనిటీ. మనందరికీ చిన్నప్పటి నుండి వ్యాక్సిన్స్ వేస్తున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి వైరస్‌లతో మనం రోజు పోరాడుతూనే ఉంటాం. కానీ 60,000 ఏళ్లగా ఐసోలేట్ అయిన సెంటినలీస్ బాడీలో ఈ యాంటీబాడీస్ ఉండవు. మనం వాళ్ళకి జస్ట్ హలో చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చినా మన దగ్గర ఉన్న సింపుల్ వైరస్ వాళ్ళకి ప్రాణాంతకం అవ్వచ్చు. కేవలం ఒక్క మనిషి వల్ల ఆ తెగ మొత్తం చనిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే గవర్నమెంట్ ఐస్ ఆన్ హ్యాండ్స్ ఆఫ్ అనే పాలిసీని ఫాలో అవుతుంది. అంటే దూరం నుండి గమనించాలి కానీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళని వాళ్ళ ప్రపంచంలో బ్రతకనివ్వడమే మనం చేసే అతిపెద్ద సహాయం. అసలు ఈ ఐలాండ్ లోపల లైఫ్ ఎలా ఉంటుంది? దీని మీద చాలా థియరీస్ ఉన్నాయి. వాళ్ళకి నిప్పు రాజేయడం వచ్చా రాదా అనేది ఒక డౌట్. కొంతమంది ఏమంటారంటే పిడుగు పడినప్పుడు వచ్చిన నిప్పుని వాళ్ళు ఆరిపోకుండా కాపాడుకుంటారు తప్ప వాళ్ళంతట వాళ్ళు నిప్పు పట్టించలేరు అని. అయితే అక్కడికెళ్లి చూసింది ఏం లేదు గాబట్టి ఇది మనోళ్ళు చెప్పుకునే ఒక కథ లాంటిదనమాట. వాళ్ళు ఆయుధాలు చాలా స్పెషల్‌గా సముద్రంలో కొట్టుకొచ్చిన చెత్త, ప్లాస్టిక్ లేదా పాత షిప్స్ తాలూకు ఐరన్ ముక్కలను సేకరించి వాటిని అరగదీసి బాణాలకి యారో హెడ్స్‌లా వాడతారు. వాళ్ళ గురి ఎంత షార్ప్‌గా ఉంటుందంటే వందల మీటర్లలో ఉన్న మనిషిని కూడా ఖచ్చితంగా వాళ్ళు గురి చూసి కొట్టగలరు. వాళ్ళ సమాజంలో అందరూ సమానమే అని అంటుంటారు. లీడర్ అంటూ ఎవరు ఉండరంట. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఒబెసిటీ గాని, బీపీ, షుగర్ లాంటి జబ్బులు గాని వాళ్ళకి తెలీవు. వాళ్ళు తినే ఫుడ్ చేపలు, తాబేళ్లు, అడుగు పందులు, తేనె. నిజానికి చెప్పాలంటే మోడర్న్ సొసైటీలో ఉన్న టెన్షన్స్ లేకుండా వాళ్ళు మనకంటే చాలా అందంగా బతుకుతున్నారు. ఫైనల్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ భూమి మీద మనుషులందరూ ఒకేలా బతకాల్సిన అవసరం లేదు. మనం డెవలప్‌మెంట్, టెక్నాలజీ, ఇంటర్నెట్ అని పరిగెడుతున్నాం. కానీ సెంటినెలీస్‌కి అవేమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది కేవలం ప్రైవసీ. జాన్ అలన్ చౌ ఇన్సిడెంట్ తర్వాత ప్రపంచం మొత్తం ఒక్క విషయం మీద డిస్కషన్ చేసింది. మనం వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు మనకుందా అని. ఆన్సర్ ఈజ్ నో. వాళ్ళు మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు. కేవలం మమ్మల్ని వదిలేయండి అని బాణాలతో చెప్తున్నారు. సెంటినెలీస్‌ని సేవ్ చేయాలంటే వాళ్ళకి దూరంగా ఉండడమే బెస్ట్ సొల్యూషన్. మీకేమనిపిస్తుంది? ఎప్పటికైనా వాళ్ళతో కాంటాక్ట్ జరగాలా? లేక వాళ్ళని అలా వదిలేయడమే మంచిదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.